వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ షో. మనం చూస్తున్నాము గత 2 రోజుల నుంచి మనం ఒకటే విషయం చెప్తున్నాము. విద్యుత్ శాఖలో ఒక పెద్ద అవినీతి కార్యక్రమానికి తెరతీశారు. దానికోసం ఓ టెండర్ వేశారు. ఆ సారు ఆ టెండర్ని నడిపిస్తున్నారు. ఆ సారు చెప్పినట్టుగా మరోసారి చెప్పినట్టుగా ఈసారి వ్యవహరిస్తున్నారు. మరో 3 సార్లు దానిపైన ఇంకో 3 వ్యక్తులు వీళ్ళందరూ కలిపి ఒక్క టెండర్ని ఎలా దక్కించుకోవాలనే దానిపైన పూర్తి స్థాయిలో వర్కౌట్ చేశారు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నారు. తెలుసు యాజ్ పర్ షెడ్యూల్ అయితే మరికొన్ని నిమిషాల్లోనే ఆ టెండర్ ఓపెన్ కాబోతోంది. ఆ టెండర్ అయిన తర్వాత L1గా ఎవరు నిలుస్తారో కూడా ముందుగానే బీఆర్కే న్యూస్ చెప్పింది. సరే, ఏం జరిగింది అన్న విషయంపైన మనం డిస్కస్ చేసే ముందు ఈ వ్యవహారం మొత్తము మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో అవినీతికి ఆస్కారం ఉండేలాగా ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపించారు కొద్దిమంది అధికారులు, వాళ్ళ వెనకాల కొన్ని వ్యక్తులు, దాని వెనకాల కొంతమంది శక్తులు. ఇవన్నీ నడిపిస్తున్న నేపథ్యంలో ఓ కింగ్ పిన్ ఉన్నాడని నేను ఆల్రెడీ చెప్పాను. ఆ కింగ్ పిన్ సంబంధించి కూడా వ్యవహారం మనం బయటపడుతుంది. అయితే ఈ అన్ని సందర్భాల్లోనూ బీఆర్కే న్యూస్ వ్యవహారము ఈ ఉద్దేశం అయితే మాత్రం చాలా క్లియర్గా ఒకటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, మిగిలిన మంత్రివర్గం కానివ్వండి, అవినీతికి తావు లేకుండా ముందుకు వెళ్ళాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే క్రమంలో ఈ అవినీతి అనే అడ్డంకులను కానీ ఆటంకులను కానీ దాటుకొని ముందుకు పోవాలని ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కొద్దిమంది అవినీతి అధికారులు, మరి కొద్దిమంది అక్రమార్జనకు అలవాటు పడిన కొద్దిమంది వ్యక్తులు మాత్రం దాన్ని కానికుండా చేస్తున్నారు. కాబట్టి ఇది సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్ళేంత వరకు బీఆర్కే న్యూస్ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఇష్యూలోకి వస్తే మనం చూస్తున్నాము, మనము తెరపైకి తెచ్చిన ఇష్యూ ఏదైతే ఉందో అది మొదటిసారి తెరపైకి రాలేదు. అంతకుముందు కూడా దీని గురించి డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తున్న టెండరు ఫిబ్రవరిలోనే ఈ టెండర్ అన్నది రిలీజ్ అయింది. అయితే రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఏపీఈఆర్సీకి వచ్చిన కంప్లైంట్స్ నేపథ్యంలో దాన్ని రద్దు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా దాంతోపాటు అప్పుడు కేవలం ఒకే ఒక కంపెనీ మాత్రమే బిడ్ దాఖలు చేసింది. ఆ కంపెనీ ఆ బిడ్ని దక్కించుకునే అవకాశం లేని సందర్భంలోనే ఆ టెండర్లను రద్దు చేస్తూ మరొకసారి ముందుకు వెళ్ళింది. మనం మొన్న కూడా మాట్లాడాము. ఏపీఆర్సీ చైర్మన్ వెంకటరామరెడ్డి మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, మేము రేట్లలో వ్యత్యాసం ఉంది, అంతేకాకుండా ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ ఏదైతే ఉందో ఏపీ ఎస్పీడీసీఎల్ చేస్తున్న వ్యవహారంలో మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి కాస్ట్ డేటా మేము రిలీజ్ చేసాము. ఆ కాస్ట్ రివైజ్ చేస్తే తప్ప మేము పర్మిషన్ ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంది అన్నది డిస్కమ్లకు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చామని కూడా చెప్పారు. కానీ వ్యవస్థలో ఎలాంటి మార్పు లేదు. అంతేకాకుండా ఇదే తరహా వ్యవహారం గతంలో జరిగినప్పుడు అన్నది కూడా ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఈ ఏపీ విద్యుత్ శాఖలో జరిగిన భారీ అవినీతికి సంబంధించి డిస్కషన్ చేసే నేపథ్యంలో గతంలో ఏం జరిగిందన్నది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మాత్రం 343,97,00,000తో ఈ టెండర్ను పిలిపించారు. సో దాని ద్వారా 5,400 పైగా టవర్ల నిర్మాణం చేస్తారు. కానీ గతంలో కూడా అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్పీడీసీఎల్ వైఎస్ఆర్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో 3,000 టవర్ల నిర్మాణానికి గతంలో టెండర్ పిలిచింది. దానికి సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత పేమెంట్స్ కూడా అయిపోయినాయి. పేమెంట్స్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇంత తరహాలో ఇంత రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెక్ చేసుకొని ఏపీఆర్సీ కొత్తగా ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే దాదాపుగా యాక్చువల్ ఎక్స్పెండిచర్కి అలాగే పేమెంట్స్కి మధ్యలో 80 కోట్ల రూపాయల డిఫరెన్స్ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. అదే తరహాలో ఇప్పుడు ఏదైతే 343,97,00,000 అంచనాలతో ఏదైతే టెండర్ని రిలీజ్ చేశారో అది ఒకవేళ ఏఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో ఈ టవర్ల నిర్మాణానికి టెండర్ పిలిచినదంతా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇది కానీ ఒకవేళ పాత రేట్ల ప్రకారం వెళ్ళాలి అన్నది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే అప్పుడు టెండర్లను రద్దు చేశారు. టెండర్లను రద్దు చేసి కొత్తగా మరొకసారి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అప్పుడు చెప్పిన రేట్ల ప్రకారం చేసి దాదాపుగా 160 కోట్ల వరకు అక్రమాలు జరిగేవని చెప్పి అంచనా వేస్తూ ఏపీఈఆర్సీ రేట్లను రివైజ్ చేస్తూ చెప్పింది. అయితే ఈ వెలువడిన ఏపీఆర్సీ ధరలను బట్టి విద్యుత్ టవర్లలో పాటు తీగలు నియంత్రికల ధరలలో కూడా భారీగా వ్యత్యాసం ఉంది అన్నది ఏపీఆర్సీ గమనించింది. దానికి సంబంధించి వెంటనే మార్చింది. అంతేకాకుండా ఓవరాల్గా చూసినా సరే ఈ టవర్ల నిర్మాణం ఎందుకు అవసరం అవుతుంది అన్న విషయాన్ని చూస్తే ఎక్కడైతే 6 లేన్ రోడ్ల రహదారి ఏదైతే ఉంటుందో అక్కడ విద్యుత్ వైర్లు ఒక వైపు నుంచి మరొక వైపుకు వెళ్ళాలి అంటే చిన్న టవర్లు వేస్తే అక్కడ పెద్ద ట్రక్కులు కానివ్వండి లేకపోతే హెవీ ట్రక్స్ వచ్చినప్పుడు వాటికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 6 లేన్ల రహదారి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే విద్యుత్ లైన్లు దాటించడానికి వాటిని వినియోగించే అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రము 2 లైన్లు అయినా సరే ఏ చిన్న దారి ఉన్నా సరే కొన్ని చోట్ల అవసరం లేని ప్లేసెస్లో రోడ్డుకి సమాంతరంగా కూడా ఈ టవర్ల నిర్మాణం అన్నది చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇది పూర్తి స్థాయిలో మోసం కూడుకున్నది. ఇది అవినీతికి ఆస్కారం కల్పించేలాగా. ఓవరాల్గా చూస్తే కూడా ఏపీడీసీఎల్ అలాగే
ఏపీఆర్సీకి సంబంధించిన రేట్లు చూస్తే M6 టవర్ అన్నది ఎస్పీడీసీఎల్ ప్రకారము 4,82,566 రూపాయలు చేస్తుంటే ఏపీఆర్సీ ధర మాత్రం కేవలం 2,52,486 రూపాయలు. అంటే తేడా 2,31,000 రూపాయలు మనకు కనిపిస్తుంది. అలాగే M+9 టవర్ కూడా ఎస్పీడీసీఎల్ 5,92,127 రూపాయలు మాత్రమే కావాలని ఖర్చు పెట్టాలని అంటే ఏపీఆర్సీ ధర మాత్రం 2,88,088 రూపాయలు. అంటే 3,04,039 రూపాయలు అన్నది ఇక్కడ వ్యత్యాసం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ అదే M12 టవర్ సంబంధించి ఎస్పీడీసీఎల్ ఒకవేళ ఎస్పీడీసీఎల్ నిర్ణయించిన రేట్ ప్రకారం అయితే 6,56,761 రూపాయలు అయితే ఏపీఆర్సీ కేవలం 3,23,688 రూపాయలు మాత్రమే ధరని కేటాయించాలని చెప్పింది. అంటే తేడా చూస్తే 3,33,073 రూపాయలు. అంటే ఈ విధంగా చూస్తే చాలా ఎక్కువ డబ్బులకి దీన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది అన్నదైతే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి టెండర్ డాక్యుమెంట్లో కూడా, ఎందుకంటే ఏపీఈఆర్సీ సంబంధించి ఈ రేట్లు రివైజ్ చేస్తూ కాస్ట్ డేటా ఒకటి రిలీజ్ చేసింది. ఒకసారి దాన్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో చాలా క్లియర్గా దీనికి సంబంధించి ఏదైతే మనం మాట్లాడుతున్న కాస్ట్ డేటాకు సంబంధించి ఆ టవర్లకి ఎంత రేటు ఫిక్స్ చేయాలన్నది కూడా కాస్ట్ డేటాలో ఇచ్చినప్పుడు 160 కోట్ల రూపాయలకు పైగా ఇక్కడ అవినీతి జరిగే అవకాశం ఉందన్నప్పుడు టెండర్లు మళ్ళీ పిలిచారు. కానీ కొత్త టెండర్లలో కూడా మళ్ళీ అదే వచ్చింది. దీన్ని ఒకసారి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏ దానికి ఎంత అమౌంట్ అన్నది మనకి ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఫ్యూజ్ వైర్ కానివ్వండి, ప్రతి ఒక్క కాంపోనెంట్కి సంబంధించి కొద్దిగా కిందికి వెళ్తే దీని మీద మనకు దీనికి సంబంధించిన డేటా ఉంటుంది. ఒకసారి ఇది ప్లే చేయండి పీసీఆర్. ఎస్, ఇక్కడ పాస్ చేయండి. ఎస్, ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. M3 GI టవర్, M6 GI టవర్, M9 GI టవర్, M12 GI టవర్కి సంబంధించి మనం చెప్పినట్టుగా ఈ రేట్లు మాత్రమే ఏపీఆర్సీ అన్నది కన్సిడర్ చేయాలని చెప్పేసి రేట్లు ఇస్తే ఈ రేట్లని సంబంధం లేకుండా వీటిని పట్టించుకోకుండా టెండర్ డాక్యుమెంట్లో మాత్రం 343 కోట్లకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్లో మళ్ళీ ప్రేమ ఉంది. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓవైపు ఏపీఆర్సీ హెచ్చరించిన ఏపీఎస్పీడీసీఎల్ మాత్రము ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాళ్ళు అనుకున్న రేట్లకే మరొకసారి టెండర్ పిలిచారు. మరొక అరగంటలో ఈ టెండర్ డాక్యుమెంట్స్ ఓపెన్ అయిన తర్వాత L1గా ఎవరు వస్తారు, టెక్నికల్ ఎలిజిబిలిటీ ఎవరెవరికి వస్తుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏదైతే మనం ముందు నుంచి చెప్తున్నామో ఇలాంటి అవినీతిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ ఆయనకి దృష్టికి వెళ్ళలేదన్న ఉద్దేశంతోనే బీఆర్కే న్యూస్ ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నము ఈ వార్తల ద్వారా చేస్తుంది. సో ఈ షో ఇప్పుడుతో ఆపుదాం. మరి నెక్స్ట్ షోలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నేను మీ ముందు తీసుకొని వస్తాను. ఎందుకు ఈ GI టవర్లని GI కాని టవర్లతో ఎందుకు రిప్లేస్ చేస్తున్నారు, ప్రైజింగ్ ఎందుకు ఇంత డిఫరెన్స్ ఉంది, దీంట్లో ఎవరికి ఎంత వాటా వెళ్తోంది, ఆ వాటా వెళ్లే క్రమంలో ఎవరు ఎలా దీన్ని నడిపిస్తున్నారు, ఈ వివరాలు కూడా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైతే ఇది కనిపిస్తుంది.